చాలా విజువల్స్ ఉన్నాయి, చాలా రెండు ఆడియోలు ఉన్నాయి. ఇంకేంటి సాక్షి 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 పక్కన down down Sakshi 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 down down మహిళలందరికీ వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళలందరికీ down down Sakshi down 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 down
పక్కకి రండి మీరు పక్కకి రండి. కొమ్మినేని శ్రీనివాస్ అలానే కృష్ణరాజు జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఒక అంటే బూతులు మనం మాట్లాడకూడదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడలేకపోతున్నాము. అలాంటి సిగ్గుమాలిన వ్యక్తులు డిబేట్లో కూర్చొని అంటే కొన్ని కోట్ల మంది చూసే డిబేట్లో కూర్చొని మహిళల మీద చేసే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, ఆ వ్యాఖ్యల మీద ఈరోజు మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి రాయపాటి శైలజ గారిని కలిసి వారి మీద యాక్షన్ తీసుకోవాలని, ముఖ్యంగా అమరావతి మీద అంటే ఆధ్యాత్మికంగా ప్రసిద్ధిగాంచినటువంటి అమరావతి మీద అలానే ఏదైతే పోరాటాల్లో పురిటిగడ్డ అయినటువంటి అమరావతి మీద అంటే ఒక రాష్ట్రాన్ని యొక్క తలరాత మార్చిన పోరాటం చేసిన అమరావతి మహిళా రైతుల మీద ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పని ప్రభుత్వం వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఆవిడకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆవిడ కూడా వెంటనే స్పందించి ఈరోజు ఆఫీస్ లేనప్పటికీ కూడా తాను ఎక్కడైతే తన పర్సనల్ ఆఫీస్ ఉందో ఆఫీస్లోకి పిలిపించి మరి మా యొక్క అంటే రాష్ట్రంలో ఉన్న మహిళల తరపున అవ్వచ్చు లేదా అమరావతి రైతుల తరపున అవ్వచ్చు ప్రతి ఒక్కరు మా బాధలు విని ఖచ్చితంగా దీనికి పరిష్కారం చూపిస్తామని చెప్పని వాళ్ళందరికీ కూడా శిక్షార్హులు అవుతారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మీడియాను అడ్డు పెట్టుకొని ఇప్పుడు భారతిరెడ్డి గారు ఉన్నారు, ఒక పొద్దున పోస్ట్ పెడితే మధ్యాహ్నం కల్లా టీడీపీ కార్యకర్త అయినప్పటికీ కూడా తీసుకెళ్లి వాళ్ళు ఎలా పనిష్ చేశారో మనం చూసాం. అలానే ఈ విషయంలో కూడా అంతే స్పీడ్గా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పని మేము నమ్ముతున్నాము జనసేన పార్టీ తరఫున. ఎందుకు అంటే ఈరోజు ఒక అంశం తీసుకొచ్చి వీళ్ళు ఇలా మాట్లాడారు అంటే మీడియాలో మాట్లాడారు అసలు ఏంటండి, ఎక్కడ ఒక పేపర్ పట్టుకొని మాట్లాడితే కనుక అమరావతి రాజధాని చుట్టుపక్కల 150 సంస్థలు ఇలాంటి అంశాల కోసం పనిచేస్తున్నాయనే మాట అన్నారు అంటే ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు? నివేదికలు వచ్చినాయి అని చెప్పి అన్నారు. ఏ రకంగా వచ్చినాయి? రాష్ట్రం మొత్తం మీదే 105 సంస్థలు పనిచేస్తున్నాయి రాష్ట్రం మొత్తం మీద. అలాంటిది ఓన్లీ అమరావతి ప్రాంతంలోనే 150 సంస్థలు పనిచేస్తున్నాయనే మాట నిజంగా ఆయన వివరణ ఇస్తా కూడా ఆ వివరణకు కూడా సరిగ్గా ఆయన సమానం చెప్పకుండా ఇంకా అక్కడ అవమానించే అమరావతి రైతుల్ని మహిళల్ని అవమానించే విధంగా ఆయన మాట్లాడే తీరు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా జనసేన పార్టీ వీర మహిళా విభాగం నుంచి ఖండిస్తున్నాము. అలానే శైలజ గారు కూడా వెంటనే మాకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. అమరావతి మహిళలంటే వాడికి అంత సులకనేందో. ఒరే నిజంగా నువ్వు ఒక అమ్మ అబ్బకు పుట్టినాడివైతే ఒక నీతికి కట్టుబడి ఉన్నాడివైతే మా గురించి అలా మాట్లాడవరా? ఎందుకంటావేమో నువ్వు అనకూడదు ఆ మాట. మేము ఒక ఆడాళ్ళం అయ్యి ఉండి కానీ నువ్వు మమ్మల్ని అన్న మాటలకు మా కడుపు మండిపోయి మేము అంటున్నాము. నీ అమ్మని నిన్ను పలానా వాడని చూపించి మీ నాన్నని చెబితే అసలు మీ అమ్మ నిన్ను వాడికే కందో ఎవడికో కందో పోయి ఇప్పుడు నీ అమ్మని అడుగు. నిన్ను నీతిగా కంటే నీ అమ్మ నువ్వు ఇయ్యాలి. అమరావతి మహిళల గురించి ఇలా మాట్లాడవు. ఒకటే చెప్తున్నామండి మేము, ఇప్పటికైనా సరే ఇప్పుడు భారతిరెడ్డి బయటకు రావాలి, బయటకు వచ్చి అమరావతి మహిళలకి క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే మేము ఈ ఉద్యమం అనేది మరి ఇంకా తీవ్రతంగా చేస్తాం. అన్ని సాక్షి ఛానళ్ళ ముందుకెళ్ళి ఆఫీసుల ముందుకెళ్ళి మేము ఈ ఉద్యమం ఉధృతం చేస్తాం. ఎక్కడైనా సరే ఇప్పుడు ఆడైనా సరే ఇక్కడికి రావాలి. కృష్ణమోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి అమ్మ నా తప్పైపోయింది సారీ ఇంకెప్పుడు అనను, అమరావతి మహిళలతో పెట్టుకుంటే ఎవరికైనా ఇదే గతి పట్టుద్దని అందరికీ తెలియాలి. తెలిసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్క అనకూడదు కడుపు మండుతుంది. ఎవడైనా సరే ఇక్కడికి వచ్చి ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడైతే నువ్వు వచ్చి ఎక్కడికొచ్చి సమాధానం చెప్పు. లేదు నీ అమ్మ 100 మందికి గంటే నువ్వు రావు. నీ అమ్మ నిన్ను 100 మందికి గంటే నువ్వు రావురా. నీ అమ్మ నిజంగా నిన్ను ఒక్కడికే గంటే నువ్వు వచ్చి ఎక్కడికొచ్చి అమరావతి మహిళలకు క్షమాపణ చెప్పాలి. లేదంటే బడికి తీవ్రంగా ఉంటుంది. మేము పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము, వాళ్ళు అరెస్ట్ చేస్తారు. చేయకపోతే బడికి నీ సావు అమరావతి మహిళల చేతిలోనే ఉంది. ఆ యదవ పైన గత 5 ఏళ్ల నుంచి మా మీద ఇష్టం చిమ్మాడు. అమరావతి మీద, మా మీద అంటే అమరావతి రైతుల మీద, అమరావతి ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని పనికిరాదని చెప్పి ఇష్టం చిమ్మాడు. ఏం తెచ్చారో అందరితో పాటు ఈడు కూడా చిమ్ముతున్నాడు లేని మేము ఊరుకున్నాం. కేసరి సిగ్గుందా అండి? సీనియర్ జర్నలిస్ట్, నువ్వు మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్, నువ్వు ఇలానైనా మాట్లాడేది? నీ లైవ్లో లక్ష్మీపార్వతి మాట్లాడుతుంటే ఖండించాడమ్మా, ఆమెను మాట్లాడకూడదని ఎవడో ఒక అబ్బాయి మాట్లాడుతుంటే
మరి ఇదెందుకు ఖండించట్లా నువ్వు? అంటే ఆడవాళ్ళందరూ నీకు ఓట్లు లేని వాళ్ళు, నీకు చేయని వాళ్ళు అందరూ వేసల కింద లెక్క. నువ్వు ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళని అన్నట్టు అమరావతి ఇష్టపడ్డ వాళ్ళు 164 సీట్లు వచ్చినాయి. అమరావతి కాదు 3 రాజధానులు 11 సీట్లు వచ్చినాయి. గమనించు, ఆ 164 సీటుల్లో ఇవాళ అమరావతి రాజధానిని ఒప్పుకున్న వాళ్ళు అందరూ కూడా అమరావతి ప్రేమికులే. నువ్వు అమరావతిని అంటే ఆంధ్ర మొత్తాన్ని అన్నట్టు ఆంధ్రాలో ఉండే ఆడవాళ్ళందరినీ ఏసీలు సెక్స్ వర్కర్లు ఎవరండి ఉంది? గత 5 ఏళ్ళ మమ్మల్ని ఏడ్పించి 270 మందిని పట్టును పెట్టుకున్నాం. సిగ్గు తెరం ఉందా మీకు? ఇంకా మమ్మల్ని ఎందుకంటే ఇట్లా రోడ్డు లాగటం? మేము సుఖంగా బతకటం ఇష్టం లేదా? అమరావతి రైతులు పడకూడదు. నేను వద్దన్నా కనుక అక్కడ చంద్రబాబు అయ్యి తీసుకొస్తుంటే వీళ్ళు సంతోషంగా ఉండారేమో, వీళ్ళని ఒక అడుగు మళ్ళీ దీన్ని ఏడిపిద్దామని చూస్తున్నారయ్యా మీరు. కాబట్టి మా మగాళ్ళైనా ఆడాళ్ళైనా మాయానికే ఉంటున్నారయ్యా. మేము వేసేలం కాదు, సెక్స్ వర్కర్ల అంతకన్నా కాదు. నీ పాడి కట్టుకొని మీ పెళ్ళాలన్న మీకు సిగ్గులే బుద్ధి చావటం లేదని కోరుకుంటున్నాం అయ్యా. మేమైతే నిజంగా భారతీరెడ్డి గారు ఇప్పటికైనా సరే మనస్ఫూర్తిగా ఆవిడ ఆడవాళ్ళని గౌరవించాలి. నేను ఆడదాన్ని నేను గుర్తుంటే వచ్చి నువ్వు వచ్చి వాళ్ళ క్షమాపణ చెప్పాలి మాకు. లేదా సాక్షి ఛానల్ ముందు మేము అందరం ధర్నా చేస్తాం. ధర్నాలు కొత్త కాదు మాకు, ప్లస్ ఈ కేసులు కొత్త కాదు. ఏదైతే అదైంది. ఇప్పటికి ఇంకా మా కేసులు జరుగుతూనే ఉండే. మా ప్రభుత్వం వచ్చా నిన్నంటే ఒక అబ్బాయిని అరెస్ట్ చేశారు, కిరణ్ రెడ్డిని, కిరణ్ అనే అబ్బాయిని. కానీ అందరూ ఆడాళ్ళు అలా కాదమ్మా. నిన్ను అట్లా అంటేనే వాళ్ళ సెక్స్ వర్కర్లు వేసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా వీళ్ళకి కుక్క కాటు చెప్పుదే పడినట్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి వాళ్ళ వీళ్ళని కూడా జైల్లో పెట్టి ఎలా మాట్లాడాలి ఆడాళ్ళని నేర్పాలండి. సిగ్గుండాళ్ళైతే పెళ్ళాలి, ఇంటికాడ చెప్పు తీసు తన్నాలి. భారతీరెడ్డి గారికి కూడా ఏమాత్రం ఆమెకి జ్ఞానం విజ్ఞానం రెండు ఉండి ఒక ఎండి ఛానల్ నడుపుతున్నావు. ఆ ఛానల్లో మీ ఆయన చదువుతాడో నువ్వు చదువుతారో ఎవరైనా సరే గత 5 ఏళ్ళు మమ్మల్ని గౌరవించాల. మహిళలు చేస్తున్నారు చేసుకొని అని మా మీద ఎన్ని పెట్టాడు. నీ పిఏ వర్ర రవీందర్ రెడ్డి ఎన్ని పెట్టాడో వాడి శిక్ష, వాడిని కేసు పెట్టారు. అట్టాగే నువ్వు అనిపిస్తున్నావు అనుకుంటావు. ఇప్పుడు అది గుర్తుకొచ్చింది మాకు. కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా ఇలాంటి వాటికి క్షమాపణ చెప్పకపోతే రేపు అందరి మీద కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. సాక్షి ఛానల్ ముందు ధర్నా చేస్తాం. ఏమయ్యా కొమ్మినేని శ్రీనివాసరావు గారు, నీకు గతంలో కూడా చెప్పాను నేను, నువ్వు ఏది 3 రాజధానులప్పుడు ఏదో మాట్లాడుతున్న ఛానల్లో మాట్లాడబాకరా బాబు అని చెప్పా. పక్కన మూర్తి గారు ఛానల్లో డిబేట్ చేస్తున్నారు. విన్నావా ఆయన డిబేట్ ఎప్పుడన్నా నువ్వు? డిబేట్ అంటే అది ఒక మూర్తి బేగాలనే వ్యక్తి మూర్తి గారు. ఆయన ఎవరైనా సరే ఒక మాట తప్పుడు మాట అంటే ఎమ్మటే ఖండిస్తాడు. అది అట్లా మాట్లాడకూడదని మొన్న మా కన్వీనర్నే ఖండించాడు. అట్లా మాట్లాడకూడదు నువ్వు అని. మీకెందుకు లేదా ఇంగిత జ్ఞానం? మీరు కడుపు కారం తింటలేదా? గడ్డి ఏమైనా తింటున్నారు మీరు? నువ్వని కృష్ణరాజు గారు ఇద్దరు, మీ ఇద్దరు. మీరు ఎవడరా బాబు? మీరు మానవులేనా? మీరు మృగాలా? మహిళలు అంటామేందిరా? మీకు ఏదన్నా ఉంటే ఒక మహిళను అనండి. మిమ్మల్ని ఎవరన్నారో ఆ మహిళని అనండి. మహిళలు మొత్తాన్ని వయస్సులు అంటే మన పిల్లలు రా ఎరా. నేను ఏకవచనంతో మాట్లాడుతున్నా, బహువచనంతో మాట్లాడుతున్నా. నీ పిల్లమైనట్టు నా పిల్లమైనట్టు మన పిల్లలు ఏమవుతారంటున్నా? ఒక మహిళను అనబోయేటప్పుడు మన బిడ్డలు ఏమవుతారో ఇంకోళ్ళు అనబోయేటప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మహిళలు తగిలి వచ్చే మాటలు మాట్లాడారా మీరు? ఎక్కడ ఉండేరా? అరే కృష్ణరాజుగా 140 సంస్థలు ఎక్కడ ఉండే చూపిద్దు కానీ రారా. ఇంటెలిజెన్స్ వాళ్ళు పిలుస్తారో నువ్వు రారా. ఇక్కడ చూపిద్దు కానీ మరి ఒక సంస్థను చూపించు. నువ్వు మేము పేకోసుకొని వస్తాం, లేకపోతే నువ్వేమవుతావురా? సిగ్గు శరం శివు నెత్తురుండి మాటలు మాట్లాడుతావు నేర్చుకోరా. ఒక మగ పుట్టకు పుట్టావు నువ్వు. మగవాడి మాటకు మాట్లాడరా. కొజ్జావాడిలాగా మాట్లాడబాకు. మంగళవారం గురువారం వాళ్ళలాగా మాట్లాడబాకు. నువ్వు పిచ్చిగా మాట్లాడితే పక్కలు జారతీరా కృష్ణరాజుగా గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీకు చివరి వార్నింగు. నీ ఇంటిని ముట్టడిస్తాం అవసరమైతే. మహిళలు లేచారు. నువ్వు ఇప్పటికైనా క్షమాపణ చెప్పటం నేర్చుకొని క్షమాపణ చెప్పండి అంతే తప్ప. లేదా మీ భారత గారికి కూడా తగిలి వచ్చింది. జై అమరావతి, జై జై అమరావతి. దానికి తగ్గ సమాధానం చెప్పాం. మళ్ళీ ఇప్పుడు కూడా అమరావతి వేసల అమరావతి అంట, దేవతల రాజధాని అని మన సీఎం గారు చెప్తే వేసల రాజధాని అని చెప్పి మా మీద అవాకులు చవాకులు పేలుతున్నాడు. వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అందుకని చెప్పి వాడు మేము పోలీస్ స్టేషన్లో వాడి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టమనే మాట్లాడుతున్నాము. నాకు తెలిసి వాడి ఇల్లు వేసి గృహం అయి ఉంటుంది. అదే పక్కీలో ఏం మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా వాడి పెళ్ళాంచి అది చేయిస్తుంది. అదే పని అయి ఉంటుంది. మరి అదే నడుపుతూ ఉండుంటాడు. వాడికి ఖచ్చితంగా ఎయిడ్స్ వచ్చే ఉంటుంది. ఇది మీద ఏం మాట్లాడాలంటే కొంతమంది ఒక ఐడియాలజీ రావాలంటే ఒక విషయం జరగాలి. అందుకని వాడింటో అదే విషయం జరుగుతుందేమో, అందుకని అదే మాట వాడి నోటి మాట వచ్చింది. ఇవాళ వాడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 24 గంటల్లో కనుక వీడి మీద కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమ స్థాయిలో ఈ ఉద్యమం ఎంత దూరం పోయిద్దో అమరావతి ఉద్యమించినప్పుడు ముందే చెప్పాం జగన్మోహన్ రెడ్డికి. అదే పందాలో ఉండాలో. మా మీద అవాకులు చవాకులు పేలితే ఏముంటుందో ఎట్లా ఉంటుందో సినిమా చూపించడానికి సిద్ధంగా ఉన్నాము. మరి నీ తాడే
తాడేపల్లి కొంప కూడా ఈ అమరావతి చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉంది. మాజీ సీఎం పెళ్ళాంతో లేకపోతే మాజీ సీఎం తోటి ఇట్లాంటి పనులే చేయించామేమో. మరి ఆ సాక్షి ఛానల్ వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారేమో. ఇవాళ సాక్షి ఛానల్ మాత్రం బ్యాన్ చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని అమరావతి రైతులు 1630 రోజులు ఉద్యమం చేస్తే అలాంటి మహిళలకి అవమానంగా అసభ్యంగా మాట్లాడే యదవులు తోడయ్యారండి. అలాంటి యదవుల్ని నిర్మూలించాలండి. ఎంతో ఆవేదనతో ఎంతో బాధతో ప్రతి ఒక్కళ్ళు మేము బయటకు వచ్చి మాట్లాడుతున్నాము. ఒక్కసారి ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం కదిలి రావాలని కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఎవరైనా ఆడపడుచులేనండి, ఏ అమరావతి రైతులు ఆడపడుచులంటలేదు. ఎక్కడైనా సరే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎట్లాంటి వ్యాఖ్యలు పెడుతున్నారో వాళ్ళందరినీ ఖండించాలి. ఈరోజు మేము ఒకటే గుర్తు చేస్తామండి, సాక్షి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంటే మాకు ఎంతో గౌరవం అండి. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో వాళ్ళు ఒక భాగస్వాములు అయ్యి మమ్మల్ని ముందుకు నడిపించిన వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా కదండి. అన్ని మీడియాలు మాకు బాగా సపోర్ట్ చేయండి. ఒక్క సాక్షి ఛానల్ తప్ప. ఆ సాక్షి ఛానల్ని మేము ఆ రోజు గత ప్రభుత్వంలో ఎదుర్కోలేకపోయామండి. కానీ ఈరోజు ఈ ప్రభుత్వంలో మేము ఆ సాక్షి ఛానల్ని మూపించిన దాకా నిద్రపోవండి. ఎందుకంటే అమరావతి రైతులు జోలికి వచ్చారు, మహిళలు జోలికి వచ్చారు. అమరావతి మహిళలు ఎక్కడ దాకా తీసుకెళ్తారంటే 150 సీట్లు అన్న వాడిని తీసుకొచ్చి ఎవరైతే విర్రవీగాడో 150 సీట్లు వస్తాయని చెప్పి 150 సీట్లు 11 సీట్లు తీసుకొచ్చి పెట్టామండి. అలాంటి మహిళలు ఆ మహిళలు మేము ఏం చేస్తామో చూపిస్తాము. మేము ఈరోజు ఎవరైతే డిబేట్ పెట్టాడో సాక్షి ఛానల్లో కేఎస్ఆర్ అనే యదవని, ఇంకా వాడి పేరేంటండి కృష్ణంరాజు అంటండి. కృష్ణంరాజు ఎవరైతే ఉన్నారో ఆ కృష్ణంరాజుని నిజంగా వాడి మొహం ముక్కు తెలియదు. వాడు ఒక జర్నలిస్ట్ అంట. వాడు జర్నలిస్టా? వాడు బంద్ అండి. వాడు జర్నలిస్ట్ కాదు. జర్నలిస్ట్ అయితే వాడు అలా మాట్లాడేవాడు కాదు. ఎందుకంటే వాడు ఒక అమ్మకు పుట్టినోడు అయితే మాట్లాడతాడండి. వాడు ఒక అబ్బ పుట్టలేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నిజంగా వాడి పిల్లలు ఉన్నారో లేదో చూడండి. మేము వాళ్ళ పిల్లలు కూడా మేము వేలే చూపట్లేదు. ఎందుకంటే మా అమ్మ గౌరవప్రదంగా ఉంటున్నావో నువ్వు అలాంటి వాడిని చేసుకొని నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో మాకు అర్థమవుతుందమ్మా. మేము రేపు జరగబోయే ఈరోజు మేము కంప్లైంట్ రూపంగా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. కంప్లైంట్ రూపంగా ఇచ్చాము. మళ్ళీ రేపొద్దున ఎలక్షన్ కమిషనర్ శైలజ గారి దగ్గరికి వెళ్తున్నాము. ఆవిడ రూపంలో ఆవిడ కూడా మాకు న్యాయం చేస్తున్నారు. అలాగే మేము ఇంకో రూపంగా చూస్తున్నామండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం. మేమేమి ఆశించలేదండి. ఆశించకుండా భూములు ఇచ్చాము. కానీ ఇలాంటి మాటలు వస్తే మాత్రం మేము ఖండించము. మా ప్రాణాలు పోయిన దాకా మేము పోరాడాము. అలాగే ఇవాళ ఎవడైతే ఉన్నాడో ఆ వాడు మా దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పిన దాకా మేము ఈ నిరసన ఆపమండి. మీరు చర్యలు తీసుకోవాలని ఆ ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాం. అలాగే న్యాయస్థానాన్ని కూడా కోరుకుంటున్నామండి. ఎంత దూరం అయినా సరే మేము వస్తామని చెప్పి ఈ మీడియా రూపంగా రాజధానిలో మేము 5 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ పరిపాలనలో ఎన్నో నిందలు మోసాం. ఎన్నో మనస్తాపానికి గురయ్యేటట్టు మనసు బాధపడే మాటలు ఎన్నో విన్నాం. చాలా మా బాధలకి తట్టుకొని 5 సంవత్సరాలు నడిచొచ్చి మేము అన్నిటికీ దాటొచ్చి రాజధానిని కాపాడుకోగలిగామంటే గర్వంగా ఉందండి. ఇప్పుడు ఈ మాటలు ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేధించారు. ఇప్పుడు కూడా మాటలు అంటే సహించేదే లేదు. ఆ కృష్ణంరాజు అనేవాడు ఎవడో వాడు అమ్మకు పుట్టాడా, అబ్బకు పుట్టాడా, లేకపోతే ఏమన్నా మనిషి కాదా? వాడు అన్నం తింటలేదా? ఏరా నువ్వు మనిషి జన్మ ఎత్తావా? నీ పెళ్ళాము ఆడదే, నీ తల్లి ఆడదే, నీకు చెల్లి ఆడదే. నువ్వు మనిషి జన్మ ఎత్తితే మమ్మల్ని అనేటప్పుడు నీకు వాళ్ళు గుర్తురారా? మాతో పాటు వాళ్ళు కూడా అమ్మ తల్లి మీరైతే మీ ముక్కు మొహాలు మాకు తెలియవు. మిమ్మల్ని మేము అనాలని అంటలేదు. మీ భర్త, మీ బిడ్డ, మీ అన్న, మీ తండ్రి మీ అనేటప్పుడు మీరు తప్పు అని మీరు ఖండించినట్లయితే మేము అనేవాళ్ళం కాదు మిమ్మల్ని. మేము ఎంత మనసు బాధతో మేము మీడియా ముందుకు వచ్చి మేము మాట్లాడుతున్నామంటే వేశ్యల రాజధాని అని వాడు ఎక్కడ చూశాడు, ఎవరిని చూశాడు, ఎందుకు మాట్లాడాడు? ఆ మాట మాట్లాడేటప్పుడు అన్నం తినే మాటలు మాట్లాడాలి ఎప్పుడైనా సరే. భారతిరెడ్డి గారు ఛానల్లో అతను మాట్లాడేటప్పుడు ఎందుకు ఖండించలేకపోయారు? ఎందుకు ఆ ఛానల్ బయటకు ఎందుకు వదిలిపెట్టారు? ఎందుకు బయట తిరుగుతుంది వీడియో? ఏమండి భారతిరెడ్డి గారిని ఒక మాట అన్నందుకు కిరణ్ని ఎంత హింసించారు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు పార్టీలోంచి బహిష్కరించారు, పార్టీలోంచి పీకేశారు. అయినా వదిలిపెట్టలేదే. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అతను కిరణ్ మాటలు అని కూడా క్షమాపణ వేడుకున్నాడు. అమ్మ భారతిరెడ్డి గారు నేను తప్పన్నాను, నా చెల్లి తల్లి లాంటి దాని అమ్మ నేను తప్పుగా మాట్లాడాను, క్షమాపణ వేడుకున్నా కూడా వదిలిపెట్టకుండా అతన్ని నల్ల కవర్లు తీసుకెళ్ళి నల్ల కవర్లు తగిలించి ఒక టెర్రరిస్ట్ నుంచోబెట్టారు. ఆడదాన్ని అన్నందుకేగా మేము అంటాళ్ళం కాదా? మేము అలాంటి ఆడవాళ్ళమేగా. అలాంటప్పుడు నీకు స్పందన ఎందుకు లేదు? నువ్వు ఎందుకు స్పందించవు? నువ్వు ఆడదానివి అయినప్పుడు ఎందుకు స్పందన రాదు? నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు ఆడదానివి, నీకెందుకు మనసు ఎందుకు బాధ కలగట్లేదు? నిన్న పొద్దున డిబేట్ జరిగితే ఇప్పుడు వరకు నువ్వు ఎక్కడున్నావు? భారతిరెడ్డి నువ్వు ఆంధ్రప్రదేశ్లో లేవా? నువ్వు ఈ రాష్ట్రంలో లేవా? ఈ భూమి మీద లేవా? నువ్వు ఎందుకు మాట్లాడలేవు?
తట్టుకోలేకపోతున్నావు. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజధాని మహిళలని ఈ దుష్భాషలు మాట్లాడినందుకు కృష్ణంరాజు అనే వ్యక్తిని అరెస్ట్ చేయాలి. తింటున్నాడా? మనుషులు ఆ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారుగా. బయట ఆడవాళ్ళు అంటే మన ఆడవాళ్ళకు కూడా తగిలిద్ది అనుకోవాలిగా. ఇక్కడ రాజధానిలో వాళ్ళేగా. వాళ్ళు సిగ్గుందా? అన్నం తింటున్నారా? ఆ మాటలు మాట్లాడేటప్పుడు మైండ్ పోయిందా? నీకేమన్నా మైండ్ ఏమన్నా ఇదైపోయి తిరిగిపోయి మాట్లాడావా? లేదు. క్షమాపణ చెప్పావా ఏమంటే తప్పు అని లేదు. ఇలాంటప్పుడు అతనికి ఆ శ్రీనివాసరావు అనే అతన్ని, కృష్ణంరాజు అనే అతన్ని నాన్ అవైలబుల్ కేసు కింద అరెస్ట్ చేపించాలి. మేము అది చూడాలి. భారతిరెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాజధాని మహిళలకు బహిరంగ క్షమాపణ చెబితేనే వదిలిపెడతాం. లేదంటే మీ సాక్షి ఛానల్ని కూడా మేము వదిలిపెట్టే పరిస్థితి అయితే లేదు. మిమ్మల్ని అంటే మీరు ఎంతైనా స్పందించారు, మమ్మల్ని అంటే మీరు ఎందుకు స్పందించరు? ఆడవాళ్లే కాబట్టి. కేఎస్ఆర్ విత్ లైవ్ షోలో వచ్చినటువంటి జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి ఒక కృష్ణంరాజు అనే వ్యక్తి ఈరోజు అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ మహిళల గురించి, అమరావతి ప్రాంత రైతులు మహిళల గురించి ఎంతో దారుణంగా మాట్లాడడం జరిగింది. దీన్ని అమరావతి రైతులుగా మేమంతా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది దేవతల రాజధాని అని చరిత్రలు చెప్తున్నాయి. ఈ జర్నలిస్ట్ అని చెప్పుకుని యదవకి చరిత్రలు తెలియకపోగా పిల్లల దగ్గర చదువుకొని రావచ్చు కదా. చరిత్ర తెలియకపోతే అలా చదువుకోకుండా వచ్చి ఇది దేవతల రాజధాని కాదు, ఇది వేషల రాజధాని అని చెప్పడం వరకు అసలు ఎంతవరకు సమంజసం? అంత నీచాతినీచంగా మాట్లాడడానికి అసలు ఆ జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి ఈరోజు చెప్పుకుంటున్నందుకు జర్నలిజమే ఈరోజు సిగ్గుతో తలదించుకుంటుంది. కాబట్టి ఏదైతే వేసల రాజధాని ఇక్కడ సెక్స్ వర్కర్లు పనిచేస్తున్నారు, ఈ అమరావతి ప్రాంతం చుట్టూతో ఉన్నారని చెప్పి ఎవరో చెప్పారని చెప్పి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్న ఎవరైతే కృష్ణరాజు ఉన్నాడో అతన్ని నెల్లూరు పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే 24 గంటల్లోపు అతని మీద చర్యలు తీసుకొని న్యాయస్థానం ముందు దోషిగా నిలబెట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే సాక్షి సంస్థ వెంటనే మూసివేయాలని చెప్పి భారతీదేవిని, ఈ కొమ్మినేని శ్రీనివాసరావుని, ఈ కృష్ణంరాజుని వెంటనే వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేమంతా డిమాండ్ చేస్తాం. అమరావతి దేవతల రాజధాని. ఇది పురాణాల్లో చూస్తే ఎక్కడైనా కూడా మనకు కనబడుతుంది. కానీ ఆ రోజున చారిత్రాత్మకంగా చూసుకున్నా, వాణిజ్యపరంగా చూసుకున్నా, సస్యశ్యామలంగా చూసిన అమరావతి విరాజిల్లింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. కానీ గత 5 సంవత్సరాలలో చరిత్ర మారింది. గత 5 సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో విధ్వంసాన్ని సృష్టించింది. ఆనాడు మరి ఎవరైతే త్యాగాలు చేసి 33,000 ఎకరాలని భూమిని అమరావతి కోసం, ఈ రాష్ట్రం కోసం, రాజధాని కోసం వాళ్ళు త్యాగాలు చేశారో వాళ్ళందరూ కూడా విపరీతమైన దెబ్బలు తిన్నారు, రోడ్ల మీదకి ఈడ్చారు, వాళ్ళు తినే అన్నంలో ఇసుక పోశారు, అన్ని రకాల విధ్వంసాన్ని వాళ్ళు సృష్టించారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున అసెంబ్లీలో ఒక మాట అన్నాడు, 33,000 ఎకరాలు కనీసం ఉండాలి, అమరావతి రాజధానిగా నేను ఒప్పుకుంటున్నానని. తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట మార్చి మరి 3 రాజధానుల పల్లవందుకుని మరి దానితో ఊరుకోకుండా ఆ రోజున మహిళల మీద దమనకాండను ఏ రకంగా చేశాడో మనందరం కూడా చూసాం. అటువంటిది ఈ రోజున ప్రజలందరూ బుద్ధి చెప్పారు, ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు, అభివృద్ధి అనేది మర్చిపోయి ప్రజల మీద దమనకాండను చేసి ముఖ్యంగా అమరావతి మహిళల మీద విపరీతమైన ట్రోలింగ్స్ చేయటం, వాళ్ళని నానా రకాలుగా హింసించటం, వీటన్నిటి మీద ప్రజలు విస్పష్టమైన తీర్పిచ్చారు. కేవలం 11 సీట్లతో సరిపెట్టినా కూడా ఇవాళ బుద్ధి రాలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ ప్రభుత్వానికి విద్వేషాన్ని ఎగజెంబుతున్నారు. దానికి కారణం ఇవాళ గూగుల్, TCS వెల్లువల ఇవాళ అమరావతి వైపుకి వస్తున్నాయి. అది వాళ్ళ కంటకంగా మారింది. వాళ్ళు విషం చిమ్ముతా ఉన్నారు. మరి ఆ విషాన్ని ఎలా చిమ్మాలి అనే దానికి ఈ రోజున ఒక విధానాన్ని నమ్ముకున్నారు. ఆ రోజున అమరావతి ఆడవాళ్ల మీద ఏ రకంగా దమనకాండం చేశారో ఇవాళ మళ్ళీ వాళ్ళని మరి ఎన్ని మాటలతో మేము మాట్లాడలేము. మరి వాళ్ళ జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళే వ్యభిచారులుగా మారిపోయి మాట్లాడుతూ ఉంటే ఇంకా మహిళలు మేమేం మాట్లాడతాం? మహిళల మీద మరి ఒక నింద వేయాలంటే ఇది ఒకటేనా ఉన్నది? ఆ రోజున స్వాతంత్ర ఉద్యమంలో మహిళలు పాల్గొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొస్తే చరిత్రలో వాళ్ళ పేర్లని సువర్ణాక్షరాలతో రాశారు. మరి ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి
ఒక రాజధానిని తీసుకొచ్చిన అమ్మలు, మహిళలు, వాళ్ళని ఏ అక్షరాలతో రాయాలి? అమృతాక్షరాలతో రాయాలి. మరి పురాణాల్లో దేవతలతో పోల్చాలి. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు? మనుషులు కాదు కదా, వీళ్ళు రాక్షసులు. కాబట్టి రాక్షసులు రాక్షస భాషే మాట్లాడతారు. కాబట్టి వాళ్ళ భాష అదే. మళ్ళీ ఇంకొకసారి రాష్ట్ర ప్రజానీకానికి, దేశం మొత్తానికి మా భాష ఇదే, మేము చేసేది విధ్వంసమే, మేము అభివృద్ధిని 2 కళ్ళ మేము చూడలేము, మాకు తెలిసింది ఇదే అని మళ్ళీ చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ. ఇవాళ ఇది కేవలం అమరావతి మహిళల మీద విధ్వంసం కాదు, రాష్ట్రాన్ని నాశనం చేయటం కోసం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే మరి సంస్థల్ని, గూగుల్ లాంటి సంస్థల్ని, TCS లాంటి సంస్థల్ని, వీటన్నిటినీ కూడా వస్తూ ఉంటే వాళ్ళకి విషం జిమ్మటానికి, మరి దీన్ని పాడు చేయటానికి వీళ్ళు చేసిన కుట్ర ఇది. ఈ రోజున రాష్ట్రం మొత్తం గమనించాలి. ఇది కేవలం అమరావతి ఆడవారి మీద కాదు. కాబట్టి ఇవాళ తీసుకోవలసిన నిర్ణయం అనేది చంద్రబాబు గారు తప్పకుండా తీసుకుంటారు. ఇప్పటికే మహిళల్ని మాట్లాడిన వాళ్ళు ఏ రకంగా శిక్షలు అనుభవిస్తూ ఉన్నారో ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఏ సమయానికి ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో రాజ్యాంగబద్ధంగా తప్పకుండా చంద్రబాబు గారు చేస్తారు. మీరు మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఇది కేవలం అమరావతి మహిళల మీద కాదు, రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ఈ భూమి మీద ఉన్న మహిళలందరి మీద వీళ్ళ విధానం ఎలా ఉంది అనేది మీరందరూ తప్పకుండా గమనించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఏ రకమైన చెంపదెబ్బలు ఇవ్వాలో, చీపురు కట్టలతో కొట్టాలో, మహిళలందరూ కూడా చెప్పు దెబ్బలు ఇవ్వాలో ఆలోచించుకోండి. మరి జర్నలిస్టులు అంటే ఇవాళ 4 స్తంభాల్లో ఒక స్తంభం అని మనం అనుకుంటాం. కాబట్టి జర్నలిస్టులందరూ కూడా ఈ రోజున మరి ఒక మహిళని అవమానిస్తే, మహిళ ఆత్మాభిమానం దెబ్బతింటే రాజ్యాలే కూలిపోయినాయి. ఈ రోజున నిన్ను రాజ్యాన్ని కూల్చేశారు, అయినా కూడా నీ విధానం ప్రతిపక్ష నాయకుడిగా కూడా నువ్వు పనికి రాలేదు, అయినా కూడా నీకు బుద్ధి రాలేదు. ఈ రోజున నీ పత్రిక, సాక్షి పత్రిక, మరి వాళ్ళ చేత ఒక డిస్కషన్ పెట్టించి ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు అని అంటే మీకు అసలు ఆ మనుషులే కాదు, ఆడవాళ్ళ మీద గౌరవమే కాదు, ఇది ఒక రాక్షస క్రీడగా మేమందరం భావిస్తూ తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ ఎవరు చూడాలని అనుకోవటం లేదు. ఈ 4 సంవత్సరాలు కాదు కదా, ఎప్పటికీ కూడా మీ ఆశలు నెరవేరవని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళ మహిళలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి, ఇప్పటికి ఎన్ని గంటలైంది, ఇప్పటికి బయటకు వచ్చి బుద్ధి చెప్పాలి, మాట్లాడాలి, క్షమాపణ కోరాలి అనే భావన మీకు అనేది రాదు. మేము అది వస్తుందని కూడా మేము అనుకోవటం లేదని చెప్పి తెలియజేస్తూ జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.